ఏపీలో 3 కొత్త జిల్లాలు 5 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కొన్ని మండలాల్ని మరో జిల్లాలకు మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల్ని కడప నుంచి అన్నమయ్య జిల్లాకు మార్చింది. అదేవిధంగా కడప డివిజన్ పరిధిలో ఉన్న రాజంపేటని అన్నమయ్య జిల్లాలో కలిపింది. అన్నమయ్య జిల్లాలో ఉన్న రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న మదనపల్లి జిల్లాలోకి మారుస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల మార్పుతో పాటు ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల్ని పక్క జిల్లాలకు మార్చడంపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్లదు అంటున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఈరోజు మదనపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత పొంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉండేది కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. దాంట్లో 2 మండలాలు ఉంటాయి, పులిచెర్ల, రొంపిచెర్ల అని 2 మండలాలు. ఆ మండలాలు భౌగోళికంగా అవి కొద్దిగా చిత్తూరుకు దగ్గరలో ఉన్నాయని చెప్పి దానిలను చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్లో పెట్టడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు జిల్లాల ఏర్పాటు కూడా ఎక్కడ రాజకీయ ప్రమేయం లేదు. అన్నమయ్య కలెక్టరు అలాగే చిత్తూరు కలెక్టర్ నేతృత్వంలో ఈ 30 రోజులు వ్యవధి కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా అలాంటి సమస్యలు లేవనెత్తినప్పుడు కూడా దీంట్లో చిన్న చిన్న చేర్పులు మార్పులు కూడా ఉంటాయి.